ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు మనకి ఈ యొక్క డిసెంబర్ నెల అనగానే చెప్పాం కదండి. ఇది ఏ మాసం అండి? ఇది క్రిస్మస్ మాసం కదండి. దీనికి చాలా ప్రపంచంలోనే, నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచంలోనే ఎంతో ప్రాముఖ్యమైన నెలగా దీన్ని చూస్తుంటుంటారు. కారణం ఏంటంటారు కారణం? కొత్త బట్టలు వస్తేనా? పిండి వంటలోకి వచ్చి నెలనా? కాదు. దానికి కారకుడు ఎవరంటే లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు. ఎందుకు ఈయనకి ఎంత ప్రపంచంలో పేరు? విచిత్రం ఏంటంటే ఆయన బ్రతికినది చాలా తక్కువ సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 33. అసలు మనకి ఇక్కడ ఉన్న పెద్దోళ్ళు చాలా తక్కువైన. ఇంత తక్కువ సంవత్సరాలు బ్రతికిన ఆయన ప్రపంచంలో ఎంత పెద్ద పేరేంటి ఆలోచించారా? మరలా విచిత్రం ఏంటంటే ఆయన సేవ చేసింది 3.5 సంవత్సరాలు. మరలా ఆ 33.5 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు ఇంటి దగ్గరే తండ్రి దగ్గర సాయం చేస్తూ కుటుంబం దగ్గర ఉన్నాడు, బయటికి వెళ్ళలేదు. 30వ సంవత్సరము బాప్తీసం పొంది ఆ 30వ సంవత్సరం నుంచి సువార్త ప్రారంభించాడు. కేవలం ఎన్ని సంవత్సరాలు? మనం అయితే ఇంక 100 10 దాటిపోతున్నాయి మనకి ఇంక సేవ. కానీ ఆయనకి ఇంత తక్కువ సమయంలో జీవించి ఇంకా తక్కువ సమయంలో పరిచయం చేసిన ఈయన ఎందుకు ఇంత పేరుగాంచాడంటే ఈయన వచ్చిన ఒక కారణం, చాలా బలమైన కారణాలు. ఈయన వచ్చిన కారణం అండి చాలా చిన్నది కాదు, చాలా బలమైన కారణాలు ఉన్నాయి ఈయన కోసం. అందుకని ప్రపంచంలో ఎవ్వరూ చెయ్యలేనటువంటి, చూపించలేనటువంటి మాట్లాడలేనటువంటి కూడా కార్యక్రమాలు ఈయన తన జీవితంలో చేశాడు, చూపించాడు. కనుకనే ప్రపంచంలో ఎందరో మహాత్ములున్న, మహనీయులున్న వాళ్ళందరికంటే గొప్పవాడికి ఈరోజు యేసుప్రభు ఉన్నాడు. క్రిస్మస్ అనగానే క్రీస్తు వచ్చాడు అని మనం ఎందుకు, క్రీస్తు పుట్టాడు, క్రీస్తు నేడు పుట్టానని మనం అంటున్నాం. అంటే యేసుక్రీస్తు పుట్టాడు కనుక మనం ఏం చేయాలి? ఆయన్ని క్రిస్మస్ అంటే క్రీస్తుని మనం ఆరాధించాలి, ఆయన మనము పూజించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఆయన పూజించడానికి, ఆరాధించడానికి ఎవరు వచ్చారు? జ్ఞానులు వచ్చారు, గొల్లలు వచ్చారు. ఇలాగా ఆ బాలుడు కొన్నప్పుడే కొంతమంది వచ్చి ఆయన్ని ఆరాధించారు. వాళ్ళు ఆరాధించినప్పుడు బైబిల్లో కొన్ని మాటలు ఉంటాయండి ఆయన గురించి. ఆయన ఈ లోకానికి వచ్చిన కారణాలండి చాలా కారణాలు ఉన్నాయి. అయితే ఒక బలమైన కారణం ఏంటంటే బలమైనది అనమాట, అది చాలా బలమైనది. అది మెయిన్ కాన్సెప్ట్ యేసుప్రభు వారికి ఆ బలమైన కారణాన్ని బట్టే. చాలా కారణాలు ఉన్నాయి, నాట్ ఓన్లీ వన్ రీజన్, అంటే ఒకటే కాదు, చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో బలమైన కారణం ఏంటంటే మనం చూద్దాం ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి. మత్తయి గారు రాసిన సువార్త ఏంటి ఆ బలమైన కారణం అని మనం ఆలోచిస్తే, మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించింది. అండి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మాట్లాడేది ఎవరు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఈ సందర్భం మనకు తెలుసు. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? అమ్మా సిరి, ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? అక్కడ తెలుసా? మాట్లాడేది ఎవరు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఏంటి? మాట్లాడేదేమో దేవదూత. ఎవరితోనూ? యేసోపు గారితో. ఎవరితోనూ? యేసోపు గారితో మాట్లాడుతుంది. మాట్లాడుతూ, అయ్యా బిడ్డ పుట్టబోతున్నాడు, నీవు ప్రదానం చేసుకున్నావు కదా, నీ భార్య ప్రధానమైంది ఆ మరియమ్మ గారికి, ఆమె బిడ్డ పుట్టబోతున్నాడు. ఆ బిడ్డ ఎటువంటి ఇక పుట్టలేదండి, ఆ బిడ్డ పుట్టబోతున్నాడు కనుక ఆ బిడ్డ గురించి చెబుతూ ఆ మాట ఎంత రాశాడు, తన ప్రజలను వారి పాపముల నుండి, పాపముల నుంచి రక్షిస్తాడా? ఏ పాపం ఎంత భయంకరమైనదా ఆలోచించండి. పాపం అనేది బాలుడిగా పుట్టబోయే యేసుక్రీస్తు ప్రభు గారి గురించి
గబ్రియలు దేవదూత గారు చెబుతూ యేసోపు గారితో, అయ్యా ఆ పుట్టబోయే మహనీయుడు, ఆ బాలుడు ఎవరో తెలుసా? పాపముల నుండి ఆయన ఏం చేస్తాడు? ఆయనే రక్షించును. అంటే యేసుక్రీస్తు వారు పుట్టడానికి ఒక బలమైన కారణం ఏంటంటే పాపముల నుండి విడిపించడానికి పుట్టడం కారణం, బలమైన కారణం. ఎందుకు బలమైన కారణం అంటున్నానో తెలుసా? పాపం అనేది 3 మాటలు ఉంది, ఇది చాలా భయంకరమైనది. పాపం అనే 3 పదాలు ఉన్నాయి, 3 అక్షరాలు ఉన్నాయి కదా, ఒక పదం. ఇది చాలా భయంకరమైనది. అందుకనే చూడండి, యేసుక్రీస్తు తర్వాత వచ్చిన యోహాను గారు కానీ, యేసుక్రీస్తు ప్రభువారు కానీ, వారి బోధలో ఈ పాపాన్ని గురించి ఏ విధంగా చెప్తున్నారో ఒకసారి చూద్దాం. ఎందుకంటే చిన్నది కాదు పాపం అనేది. పాపం అనేది మనం చాలా సింపుల్గా వాడతాం. ఎంత సింపుల్గా వాడతాం తెలుసా? ఆవిడ పడిపోయాడు అనుకోండి, అయ్యో పాపం. పడిపోతా పాపం ఏంటి? అయ్యో పడిపోయాడా అనాలి. కానీ వీళ్ళు ఏమంటారు? ఏం పదం వాడతాం మనం? అయ్యో పాపం. అది జారిపోయాడు అనుకోండి, అయ్యో పాపం. అని చనిపోయాడు అనుకోండి, అయ్యో పాపం. ఈ పాపం ఏంటంటే బాబు, ఎవరు పంటించారు కానీ మనకి రోగం మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీకే కదా మాకు వచ్చేది అయ్యో పాపం. ఈ రోగం మరి ఎవరంటిచ్చారో మనకు తెలియదు, కానీ ఈ కరోనా రోగం అయ్యో పాపం అనేది పాపం ఏంటి అంటే, పాపం అనేది ఎలా వాడుతుందని తెలుసా? అక్కడ మీకు చెప్పాలి. మీరు ఆ పాపం అనే పదాన్ని మనం ఎలా వాడమని తెలుసా అమ్మా? అర్థం కాలేదు మీకు నా మాట? మరొకసారి, అయ్యో పాపం అన్నాం కదా, ఆ మాట, ఆ పదాన్ని మనం ఎలా వాడాం? దేన్ని సందర్భంలో వాడాం? అర్థం కాలేదా? జాలి చూపిస్తూ. పాపము జాలా? అయ్యో పాపం. ఏం చూపించాం? పడిపోయాడంటే జాలే కదా. పాపాన్ని దేనికి వాడుతున్నాం మనం ఇక్కడ? అయ్యో జాలి కలదా పాపం? అబ్బా ఏం టెక్నిక్ అంటే సాతానుగోడిది. ఎందుకంటే సాతానుగోడు ఎవరో తెలుసా? ఆడు పాపానికి జనకుడు. చూడండి ఒకసారి యోహాను సువార్త ఇక్కడ చేపెట్టుకోండి. యోహాను సువార్త 8వ అధ్యాయము. వాడు పాపానికి జానకుడు, పాపము చేయించేవాడు. వీడు మనుషుల చేత ఎలాగ మాట్లాడిస్తున్నాడు చూడండి, మనకు తెలియనివ్వకుండా, మనకు అర్థం కానివ్వకుండా. 8వ అధ్యాయము 44వ వచనంలో మనం చూస్తే, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడు అని ఉంది అక్కడ. జనకుడు అంటే జనకుడు అనే పదం దగ్గర ఒక మాట ఉంచండి అక్కడ. జనకుడు అంటే అబద్ధానికి. జనకుడు అంటే తండ్రి అండి. ఎవరు తండ్రి? ఎవరు తండ్రి? అబద్ధానికి అండి. అబద్ధానికి ఎవరు? ఈయన జనకుడు. తండ్రి అయిపోయాడు. అంటే అబద్ధం అనేది ఏంటది? మంచా, నీత, న్యాయమా? ఏంటది? పాపము. అందుకే యోహాను గారి పత్రికలో ఉంటుంది అది మంచి మాట. పాపము చేయి ప్రతివాడు అపవాది సంబంధి. ఏం చేయడంటే పాపం చేయడం ఎవడంట? అపవాది సంబంధి. 3వ అధ్యాయము 8వ వచనము. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అంటే మీకు ఈ డైవర్షన్ ఎందుకు, ఈ పక్కకి నేను ఎందుకు వెళ్ళానంటే, పాపం అనేది అండి అది జాలిగల పదం కాదండి. అయ్యో పాపం. మీరు ఆలోచించండి, ఎవరు పడిపోయినప్పుడు ఆటోమేటిక్గా మీరు నోటంటే వచ్చేస్తుంది. ఎవరైనా పడిపోయినా, ఎవరైనా చనిపోయినా, లేదా ఎవరికైనా నష్టం కలిగినా, ఎవరైనా ఇల్లు కాలిపోతున్నా, సంథింగ్ ఏదో నష్టం కలిగినప్పుడు మనం వాడేస్తాం అయ్యో పాపం. జాలిగల మాట అనుకుంటున్నారు. అది ఎంత సీరియస్ మాటో, ఎంత భయంకరమైనదో తెలుసా పాపం. అది ఎంత ప్రమాదమైనదో పాపం. గనుకనే దేవదూత, అయ్యా యేసేపు గారు
ఆయన తన ప్రజలను వారి పాపములను రక్షించడానికి వచ్చాడు. ఇంకా చూడండి, ఇక యేసుక్రీస్తు వారు కానీ బాప్తీసం ఇచ్చి యోహాను గారు కానీ పాపము గురించి మాట్లాడుతూ వాళ్ళ బోధల్లో చూడండి ఎటువంటి మాట చెప్తున్నారు. 3వ అధ్యాయం యోహాను సువార్త 6వ వచనం, 3వ అధ్యాయం 6వ వచనం. శరీరం మూలముగా మత్తయి సువార్త 3:6 3:6 అది తన పాపములు ఒప్పుకుని. ఎక్కడ శరీరం అంటున్నారు? యోహాను సువార్త చదువుతున్నాను నేను. యోహాను కాదండి, మత్తయి, సారీ అండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. తమ పాపములు ఒప్పుకొనుచు, తమ పాపములు ఒప్పుకొనుచు. ఎవరు అంటే అక్కడ బోధ ఏం జరుగుతుంది? అక్కడ ఏం జరుగుతుంది? 3వ అధ్యాయం 1వ వచనంలో పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందండి, మీ మనసు మార్చుకోండి, అంటే మీ పాపాలు విడిచిపెట్టండి అని బోధ జరుగుతుంది. గనుకనే ప్రజలు వచ్చి ఏం చేస్తున్నారు? తమ పాపములు ఒప్పుకొనుచు. మాట చూసారా? యోర్దాను నదులు అతని చేత బాప్తిస్మము పొందిరి. అంటే ఏంటి? మారు మనసు పొందాలంటే ముందు ఏం చేయాలి? పాపాలు మనం ఏం చేసేయాలి? కడిగేసుకోవాలి బాప్తిస్మం ద్వారా. పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదులు అతని చేత బాప్తిస్మం పొందిరి. అంటే ఏం బోధ జరుగుతుంది? ఆయన యోహాను గారు దేని గురించి మాట్లాడుతున్నాడు అక్కడ? అయ్యా సర్ప సంతానమా, ఆ మాట ఉందండి ఇక్కడ, ఉందండి ఆ మాట ఇక్కడ, వేరే దిక్కున ఉందా? ఎన్నో వచ్చిన చదువుతున్నారు? అదే అధ్యాయము వచనము 7వ వచనం. సర్ప సంతానమా రా. సర్ప సంతానం ఏంటి? పాముకు పుట్టినోళ్ళ? సర్పం అంటే ఏంటండి? పాముకు పుట్టినోళ్ళనా? కాదు. అమ్మా ఇప్పుడే వచ్చారు ప్రార్థన. దేవునికి స్తోత్రం. దేవునికి చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం. ఓపండి. దేవునికి స్తోత్రం. ఎందుకు ఓపమంటాను తెలుసా? కొంచెం బద్ధకం అయిపోద్ది మన శరీరం. తలస్నానం వచ్చాం కదా, చక్కగా హాయిగా ఉంటుంది. చిన్నపిల్లవాడికి తల్లి ఉయ్యాలలో వేసి జోలపాడితే ఎంత చక్కగా హాయిగా గాఢ నిద్రపోతాడో, ఇక్కడ మన తలస్నానం చేసి చక్కగా వచ్చి కూర్చొని ఈ దేవుని మాటలు ఎలా ఉంటాయో తెలుసా? చల్లని మాటలు, చల్లగా హాయిగా ఉంటాడు. మీకు చెప్పాను, ఒక చాలా సందర్భాల్లో మీకు చెప్తాం. ఒక ఆవిడకి నిద్ర పడతలేదని పాపం చాలా బాధపడుతుందంట. నిద్ర పడతలేదని చాలా బాధపడుతుంటే ఒక అమ్మాయి అన్నదంట, ఏంటమ్మా నిద్ర పడతలేదమ్మా అన్నదంట. ఒకసారి చర్చికి రా అన్నదంట. రా చెప్తున్నాను రా అన్నదంట. పాటలు ఆడినప్పుడు నిద్ర రావట్లేదు. ఏంటి నిద్ర అన్నావు, వచ్చేద్దన్నావు, ఇది రావట్లేదు, ఉండు కంగారు పడుకో, ప్రార్థన చేస్తున్నారు, నిద్ర రావట్లేదంటే కంగారు పడుకో, ఉన్నది ముందు అని. అప్పుడు వాక్యం స్టార్ట్ చేసేటప్పటికి చక్క 2 మాటలు ఎందుకు 3వ మాటలు హాయిగా నిద్ర వచ్చేసిందంట. ఇంకా ప్రతి వరమ్మ నేను వచ్చేద్దాను ప్రార్థన కంటుందంట. దేనికి? నిద్రతాకి. నిజమండి. ఈ బైబిల్ చదివినప్పుడు గమనించారు మీరు? బైబిల్ చదివినప్పుడు కంపల్సరీగా నిద్ర వస్తుంది. ఎందుకు? ఇదే నిద్రపోయే పుస్తకం ఏంటి? వాక్యం అన్నప్పుడు వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? చెప్పమంటారా? దీంట్లో నిత్య జీవం ఉన్నది. ఏమన్నది దీంట్లో? యోహాను సువార్త ప్రభువారు అంటుంటారు, లేఖనముల యందు నిత్య జీవము గలను తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. యోహాను సువార్త ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఏముందో తెలుసా? దీంట్లో ఏముందో తెలుసా? నిత్య జీవముందయ్యా. 5వ అధ్యాయము 39వ వచనం ఏముందో చూడండి. దీంట్లో ఎందుకు నిద్ర వస్తుందో తెలుసా? లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అబ్బా ఏముందో తెలుసు దీంట్లో? నిత్య జీవం అంటే పరలోక రాజ్యము వెళ్ళే మార్గం, పరలోక రాజ్యం వెళ్ళే దారి ఇందులో ఉంది. మరి పరలోక రాజ్యానికి వెళ్ళే మాటలు వింటే సాతానికి ఇష్టం ఉంటుందా? ఏం చేస్తాడో? వెంటనే ఎక్కడెక్కడ ఆదివారం చర్చి జరుగుతున్నాయో, తిరణాలు జరిగినప్పుడు ఎవరుంటారు తెలుసు అక్కడ కాపలాకి? ఎక్కడెక్కడ తిరణాలు జరిగినాయి ఎవరు చేత తెలుసా? పోలీసులు వచ్చేస్తారు. ఎక్కడెక్కడ జాతరలు జరిగినా ఎక్కడెక్కడ జరిగినా ఎవరు వస్తూ ఉంటారు? ఎందుకు? అక్కడ గొడవలు జరగకుండా. ఎక్కడెక్కడ మీటింగులు జరుగుతాయో ఎక్కడెక్కడ ప్రార్థన చేస్తే ఎవరు వస్తుందో తెలుసా? ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహాలు ఉన్నాయి, సైతాన్ క్యాండిడేట్స్.
వాడు సమూహం వెళ్ళిపోండి, తోకలు పొడి వద్దు సంఘంకి వెళ్ళిపోండి, ఆర్షం చర్చికి వెళ్ళిపోండి, ఈ చర్చికి వెళ్ళిపోండి అని నా గురించి చెప్తున్నా వింటారు బాబు అనుకుంటున్నాడు ఏమో అండి. ఏం చేస్తాడు వాడు? మొత్తం వెళ్ళిపోండి, ఎవరెవరు వచ్చి అందరికి మాకంటే ముందు ఇది వచ్చి చూస్తాడు, ఎవరు అన్నదిని వచ్చారా తను చేశారు, మొత్తం స్కాన్ చేసుకుంటాడు. వచ్చి ఆ సమూహం చాలామంది ఉన్నారు. ఆకాశ మండలమందున్న సమూహం కోటాను కోట్లు ఉన్నారు. మరి మనం ఎంతమంది ఉన్నాం ఏంటి? మన భూమి మీద ఉన్న జనం కంటే వాళ్ళు ఎక్కువ. తెలుసా మీకు? భూమి మీద ఉన్న 850 కోట్ల మంది కంటే ఎక్కువ వాళ్ళు. అంటే సంఘానికి ఎంతమంది పంపించేసి ఉంటాడు? అందుకని ఒక్కొక్కరి దగ్గర కూడా ఉంటాడు సక్కారు నిద్రపోతాడు. అందుకే మీకు ఒకసారి చెప్పాను, 7 దురాత్మలు వెళ్ళిపోతాను. ఒకళ్ళు ఎంతమంది వెళ్ళారంటే ఒకళ్ళు 7 దురాత్మలు ఒకడు వెళ్ళిపోయి ఎంతమంది తీసుకొచ్చాడు? ఒకడే వెళ్ళిపోయి ఒక్కొక్క మనుషులు 7 దూరిపోతున్నారంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి. ఒక్కడిలో 7 దురాత్మలు దూరిపోతే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? భూమి మీద ఉన్న జనం కంటే ఎక్కువ ఉన్నారండి బాబు వాళ్ళు. అందుకే వాక్యము చెప్పుతున్నప్పుడు అది మన హృదయములో పెట్టుకుని చెవులు జాగ్రత్తగా పెద్ద చేసుకుని ఉండటం అనేది చాలా కష్టం. తెలుసా మీకు? చాలా కష్టం. ఎందుకని? ఇందులో ఏముంది? నిత్య జీవం, పరలోక రాజ్యం. ఈ పరలోక రాజ్యం వెళ్ళే మాటలు చదువుతున్నాడు. అగో చూడు, బైబిల్ తీసాడు చూడు, బైబిల్ తీసాడు చూడు. ఏం చేస్తున్నావు? వస్తున్నానండి అయ్యగారు, వెళ్ళిపోతాను. బైబిల్ తీసాడు, అక్కడ అధ్యాయం చదివేశాడు. అయిపోయి వెళ్తున్నానండి అయ్యగారు. ఎవరో సాతాను కూడా అయ్యో బైబిల్ చదివాడు, అధ్యాయం చదివేశాడు, 2 చదివేశాడు. వెంటనే వెళ్ళిపోతాను ఆలోచిస్తాడు. బైబిల్ తీయగానే వచ్చేస్తూ ఉంటాడు. చదువుతావు కదా, వెంటనే ఒక అధ్యాయం 2 అధ్యాయం చదువుతా, ఇంకా వెంటనే మూసేసి పక్కెట్టదు. ఎందుకని? వాడు వచ్చాడు, మనం వెంటనే అర్థం చేసుకోవాలి. వాడు వచ్చేసాడు అంటే మనం ఏం చేయాలి? వెళ్ళి మళ్ళీ మొహం కడుక్కోవాలి, టీ తాగి వచ్చి మరలా చదవాలి. అయ్యి బాబు వీడు మన మాట వినలేడు అయ్యగారు, వీడు మన మాట వినలేదు, చదివేస్తున్నాడు. అదే ఇంకోటి దగ్గరికి వెళ్ళిపో, ఇంకోటి తీశాడు పక్కన చూడు అని మళ్ళీ పక్కడికి పంపుతుంటాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతమంది ఉన్నారు లెక్కేసుకో. ఎలాండి ఎంతమంది ఉన్నారు? జాగ్రత్తగా అందరి దగ్గర చూడండి. అందరు పక్కన కూర్చోండి, దూరం కూర్చోద్దు, మళ్ళా పక్కన కూర్చోండి. ఏంటన్నారు? జాగ్రత్తగా మెల్లగా, మళ్ళీ తొందరగా పెట్టుకే, మళ్ళీ పడిపోతే మళ్ళీ అవమానం పడతారు, పడేకు, అలా మెల్లగా పెట్టు. ఇలా మనుషులని ఈడు చాలా అంటే గాఢ నిద్రాత్మ అని ఉంటుంది బైబిల్. ఏమాత్రం గాఢ నిద్రాత్మ. ఇలా మనుషులను మత్తులోకి కొంతమంది చూస్తూనే ఉంటారు, కానీ చెప్పుతున్న మాటలు మన మెదడులోకి వెళ్ళవు. ఎందుకంటే మైకం అంటారు చూసారా? మైకం మీకు తెలుసో లేదో, ఎనతీసి అని మత్తు డాక్టర్ ఉంటాడండి. మత్తు డాక్టర్ తెలుసు కదా, ఆపరేషన్ చేయించుకోవడానికి మీరు ఉంటారు. అక్కడ మీకు ఎనతీసి ఇచ్చినప్పుడు ఈ నడునికి వెనకాల ఇస్తారు కదా, మీరు మాట్లాడుతూ ఉంటారు, ఆపరేషన్ చేస్తారు. అదేంటి? కోసేస్తూ ఉంటారు, కుట్లేస్తూ ఉంటారు, మీరు మాట్లాడుతుంటారు, కానీ మీకు ఏం తెలీదు. అమ్మో ఏం టెక్నాలజీ, ఏ జ్ఞానం అండి! పొట్ట కోసేయటం, పేగులు తీసేయటం, ఎన్ని చేస్తుంటారు, మనకు మాత్రం ఏమీ నొప్పు తెలియదు. సాతాను కూడా ఏం చేస్తారు, కొన్ని విన్నట్టు ఉంటారు. ఈ మాటలు మన మీద అలాగే వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు కదా, ఇదే ఎక్కడికి వెళ్ళవు, మనస్సులోనికి వెళ్ళవు. సరే, వాక్యం అందుకే అన్నాడు, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి. ఏం చేయాలి? అక్కడ వింటున్నా ఏం చేయాలి? మనము చూచుకోవాలి, జాగ్రత్త. వాక్యం అనేది సాతాను కూడా అపవాది, వాడు దూత సమూహములతో వచ్చేసాడు. గమనించండి, ఇక్కడ పాపములను ఒప్పుకొనొచ్చు. 9వ అధ్యాయము మత్తయి సువార్త 2వ వచనం. పాపముల గురించి చెప్తున్నారు, బోధ పాపములే, వాళ్ళు ఒప్పుకుంటున్నారు పాపములు. ఇదిగో 9వ అధ్యాయం 2వ వచనం మత్తయి సువార్త. ఇదిగో జనులు పక్షవాయువు కలవండి మంచం పట్టి ఉన్నవాడిని యేసుప్రభు దగ్గర తీసుకొచ్చారు. అప్పుడు యేసుప్రభు వాడిని చూచి ఆయన ఏమంటున్నాడో తెలుసా? కుమారుడా ధైర్యంగా ఉండము, నీ పాపములు క్షమింపబడిన. దేవునికి స్తోత్రం. ఏమన్నాడండి ఆయన? మీకు నేను ప్రశ్న అడుగుతున్నాను,
పక్షవాయువు గలవాడు అంటే నడవటం లేదు, కాళ్ళు చేతులు పనిచేయటం లేదు. జాగ్రత్తగా గమనించాలి, కాళ్ళు చేతులు పనిచేయట్లేదమ్మా. ప్రార్థనకు వచ్చాడు, దేనికోసం వస్తాడు? బాగుపడటానికి. పాపాలు క్షమించకుండా వస్తాడా? మనం ఎక్కడికైనా ప్రార్థనకి వెళ్ళామనుకో, మన కుటుంబ సమస్యలు పోవాలనో, మన వ్యాధులు పోవాలో, మన రోగం పోవాలని వెళ్తాం. ఎవరైనా పాపాలు పోగొట్టుకొని వెళ్తారా? అస్సలు నేను చూసుండగా ఎక్కడా జరగలేదు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఇంటిలో కుటుంబంలో సమస్యల గురించి వెళ్తారు, రోగాల గురించి వెళ్తారు, బాధల గురించి వెళ్తారు, సమస్యల గురించి వెళ్తారు. ఇంకా విదేశాలు వెళ్ళాలి, వీజా కోసం వెళ్తాను, పాస్పోర్ట్ల కోసం, ఇలా ఎన్నో రకాలుగా మనం చూస్తుంటాం. పరీక్షల్లో పాస్ అవ్వాలి, బిడ్డలు పుట్టాలి, ఇలా ఏదో కారణమే తప్ప ఎవరు కూడా పాపములు క్షమించుకోవడానికి వెళ్ళరు. కానీ ఇక్కడ అతను కూడా దేనికోసం వెళ్ళాడు తెలుసా? నలుగురు మోసుకుని వెళ్ళిపోయారు ఆయన్ని, నలుగురు. ఆయన అంటున్నాడు, లేచేది నడి వెళ్ళిపో అంటలేదు. ఏమన్నా తెలుసా? నీ పాపములు పాపాలు క్షమించటం ఏంటి? ఈయన ముందు రోగం కదా కూర్చాలి, రోగం కదా బాగు చెయ్యాలి. రోగం కంటే భయంకరమైనది ఏంటో తెలుసా? పాపం. అందుకంటున్నాడు లోకాసు వార్త 19లో యేసుప్రభువు మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన ఏమన్నా మాట్లాడుతున్నాడు? నశించిన దాని 19:10 నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు. ఎవరు నశించిపోతున్న వాళ్ళు పాపముల చేత అపరాధం. మనం ఎలా నశించిపోయింది తెలుసా? మన పాపముల చేత అపరాధముల చేత మనం ఏమైపోయింది తెలుసా? నశించిపోయాం, చచ్చిపోయాం. గనుక వారిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు. ప్రభువారి లోకానికి వచ్చింది ఒక బలమైన కారణం. ప్రేమైన దేవుని వల్ల పాపము నుండి విడుదల కలిగింది, పాపము నుంచి విడిపించడానికి, పాపము నుంచి రక్షించడానికి. అందుకనే ఆరోగ్యం కోసం వచ్చిన వాడికి, స్వస్థత కొరకు వచ్చిన వాడికి ఆయన అంటున్నారు ప్రభువారు, నీ పాపములు క్షమింపబడినవి అంటున్నారు. అంటే ఇప్పుడు యేసు ప్రభువారు అక్కడ చూడగానే అతనిలో రోగం కంటే పాపము చాలా భయంకరమైనది. నువ్వు రోగంతో పక్షవాయుతో చచ్చిపోయినా నీకు పర్వాలేదు, ఒకవేళ పాపంతో చచ్చిపోయేవా నీకు ప్రమాదం. ఆ మహనీయుడి లోకానికి పుట్టింది, ఈ లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? పాపముల చేత అపరాధముల చచ్చిపోయిన మనల్ని ఏం చేస్తుంది తెలుసా? బ్రతికించటానికి. అది మరొక మాట 7వ అధ్యాయం లోకాసు వార్త 7వ అధ్యాయము ప్రభువారు చెప్తున్నారు ఇక్కడ 47వ వచనం. 7వ అధ్యాయము, ఆమె విస్తారముగా ప్రేమించెను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడి. ఒక తల్లితో చెప్తున్నాడు, అదిగో పాపాత్మురాలు అంటున్నావు, ఆమె విస్తార పాపములు ఏమైంది? క్షమింపబడ్డాయి. ఆయన మనుషుల్లో చూస్తుంది ఎందుకు తెలుసా? రోగాలు చూడలేదు, ఆయన పాపాలు చూస్తున్నాడు. అందుకే మరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అంటున్నారు యేసుప్రభువు వారు కూడా. ఆయన సువార్త ప్రారంభించింది కూడా ఏమంటున్నారు తెలుసా? పరలోక రాజ్యం సమీపించి ఉంది, మారు మనసు పొందండి. మారు మనసు అంటే నీ పాపాలను క్షమించుకోండి, మీ పాపాలు కడిగేసుకోండి, మీ పాపాలు విడిచిపెట్టండి. ఎందుకంటే పరలోక రాజ్యం అనే మహారాజ్యానికి చేరుకోవాలంటే పాపాలుంటే ఎట్టి పరిస్థితులనండి ఆ మహనీయుడి లోకానికి వచ్చినప్పుడండి ఆ పాపాలలో ఉన్న వారిని క్షమించేవాడండి. ఆ పాపములు ఉన్నవాళ్ళు ఆయన దగ్గరకు వచ్చి ఏడిస్తే, అమ్మా నీ పాపాలు క్షమించబడ్డ, వెళ్ళిపో. ఒక తల్లిని అందరూ పట్టుకున్నారు, అందరూ పట్టేసుకున్నారు, గుంపుగా పట్టేసుకుని తీసుకొచ్చారు యేసుప్రభు దగ్గరికి. ప్రభువా, ఈమె ఘోర పాపాత్మురాలు, ఈవిడా పాపం చేస్తుండగా పట్టుకున్నాం. ఇటువంటి దాన్ని మన ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలో తెలుసా? రాళ్ళు రువ్వు కొట్టి చంపేయాలి. కనుక ఏమంటావు చెప్పు, ఈ పాపాత్మురాలు ఏం చేద్దాం? చంపేద్దామా? ఓకే, ఆలోచన ఆగండి ఒకసారి. పాపం చేసిందా? ఓకే, వెరీ గుడ్. మీలో పాపం లేనివాడు మొదట ఆమె మీద రాయండి అనగానే ఒకరి తర్వాత ఒకడు అందరూ వాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఒక్క రాయి కూడా ఆమె మీదే లేదు. అప్పుడు ఆయన అన్నమాట, అమ్మా నేను నీకు శిక్ష విధింపను. కానీ ఒక మంచి మాట వాడాడు ప్రభువారు అక్కడ. చదువు నా మాట చదువు సందర్భం.
నేను నీకు శిక్ష విధింపను కానీ చదవాలి నెక్స్ట్ నీవు వెళ్ళి ఆ మాట చదవాలి. ఇంకా చదవాలి, దొరకలేదా? 8వ అధ్యాయము యోహాను సువార్త చదువుతలే. అందుకు యేసు అది అక్కడ నుంచి చదవండి. నేను నిన్ను శిక్షింపను, నీవు వెళ్ళి ఆ మాట కావాలి. నీవు వెళ్ళి అమ్మా ఇకను పాపము చేయకు. ఏమన్నారు నాయనా? అమ్మా ఇప్పుడు వరకు నువ్వు పాపాలు ఎన్నో చేసావు, ఎన్నో తప్పులు చేసావు, ఎన్నో అపరాధాలు చేసావు, ఎన్నో నేరాలు చేసావు. అమ్మా ఆ పాపం చేయటం వల్ల వీళ్ళందరూ నిన్ను పట్టుకొని నేను ఎంతో హేళన చేశారు, అవమానం పరిచారు, చాలా ఘోరంగా మాట్లాడారు, ఘోరంగా తిట్టారు తల్లి. ఇక పాపము చెయ్యకు. ఆయన ఏమన్నాడు? ఒకే ఒక మాట చెప్పాడండి మహనీయుడు, పాపము చెయ్యకు. ప్రభువారు ఏం చెప్పినాడు? అదేనండి ఆయన చెప్పే ఒక మాట, పాపము చేయకు. అందుకని పౌలు గారు కూడా ఎంత మంచి మాట అంటున్నాడో చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము ఆయన కూడా ఏం చెప్తున్నాడో చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక అది ఎంత ప్రమాదమైనదో, ఎంత కష్టమైనదో, ఎంత కఠినమైనదో, ఎంత భయానకమైనదోనండి. 15వ అధ్యాయం 34వ వచనం. 15వ అధ్యాయం యోహాను సువార్త కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులు నీతి ప్రవర్తన గలవారై మేల్కొని ఆ మాట అంటలు చేసుకోండి, పాపము చేయకుడి. ఏమంటున్నారండి ఆయన? పాపము చెయ్యకుడి, పాపము చెయ్యకుడి. అక్కడే ప్రభువారు ఏమంటున్నారు? అమ్మా ఇక పాపము చెయ్యకు, పాపము చేయకు. మరొక మాట ఎఫెసీయులకు రాసిన పత్రికలో అదే మాట చెప్తున్నారు పౌలు గారు. 4వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. 4వ అధ్యాయం 6వ వచనం. అందరికీ తండ్రి అయినా అది కదా అక్కడ ఆ సందర్భం, అది కదండి బాబు. ఎన్నో వచ్చినమంటే అక్కడ ఉండదండి ఆ మాట. అక్కడ పాపము చెయ్యకుడి. ఇక్కడ ఏండి ఇక్కడ 16వ వచనం ఒక్కసారి ఎక్కడుందమ్మా మాట? ఎన్నో వచనం? 26. ఓకే తప్పు. ఓకే 26వ వచనం. 26వ వచనం. కోపపడు కానీ చూడ ఆ మాట మళ్ళీ అంటారా చేసుకునే మాట, పాపము చెయ్యకుడి, పాపము చెయ్యకుడి. ఏం చేయకూడదంట? పాపము చెయ్యకుడి, పాపము చెయ్యకుడి. ఎందుకు? పాపం అంటే ఏంటండి? పాపం అనగా ఏంటి అండి? యోహాను పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. యోహాను పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. సకల దుర్నీతి పాపము. అమ్మా సరిపోద్ది. సకల దుర్నీతి పాపమే. పాపం అనగా ఏదో ఒకటి కాదు, సకల దుర్నీతి. దుర్నీతి అంటే చెడ్డ పనులు. పాపం అనగా మనకు పదం కనిపిస్తుంది, ఆ పదం వెనకాల సకల దుర్నీతి. సకల అంటే అనేకములు. అందుకని మనకు ప్రకటన గ్రంథంలో చూస్తాం, ఏమన్నా తెలుసా? అబద్ధికులు, అప్రమాణికులు, వ్యభిచారులు, విగ్రహారాధికులు ఏంటి, ఇలా మొత్తం లిస్టుగా మనం చూస్తుంటాం. వీళ్ళందరూ ఏం చేసిన వాళ్ళు అంటే వీళ్ళంతా పాపులు. మళ్ళీ రోమిలు రాసిన పత్రికలు ఉంటుంది, పితృహంత్రికులు, మాతృహంత్రికులు, నరహంతకులు, ఇలాగ మొత్తం పెద్ద లిస్ట్ ఉంటుంది. వీళ్ళంతా ఎవరయ్యా అంటే ఎక్కడికి వెళ్ళిపోయేవారంటే వీళ్ళంతా పాపులు. వీళ్ళంతా ఎవరండి? రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29లో చూడండి ఎంతమంది ఉన్నారు అక్కడ. సమస్త దుర్నీతి చేత దుష్టత్వము, లోభము, కలహము, కపటము, వైర్యము, కొండగాండ్రు, అపవాదికులు, దేవదోషులు, హింసకులు, అహంకారులు, బెంకమలాడువారు, ఇలా పెద్ద లిస్టే ఉంది. వీళ్ళంతా ఎవరు? పాపులు. అందుకని సకల దుర్నీతి. అమ్మా సకల దుర్నీతి పాపం.
అందుకని యోహాను గారు ఏమంటున్నారు అక్కడ బాప్తిస్మ పౌలు గారు, పాపము చేయకు. యేసుప్రభు వారు అంటున్నారు, అమ్మా పాపము చెయ్యకు. ఎందుకు? నేను వచ్చిందే పాపులను రక్షించుటకు, క్రీస్తు యేసు లోకానికి. అదే దేవదూత చెప్తుంది. అయ్యా యోసేపు గారు, ఆ పుట్టబోయే మహానడు, ఆ మహారక్షకుడు ఎవరో తెలుసా? పాపముల నుండి రక్షిస్తాడు ఆయన. ఎక్కడి నుంచి రక్షిస్తాడు ఆయన? పాపముల నుండి రక్షిస్తాడు. ఎందుకంటే పాపం అనేది చాలా చాలా భయంకరమైనది. అది పాపం అనేది చాలా ఈజీ వర్డ్, మనం చాలా సులభంగా వాడే పదం. కానీ అది ఎంత భయంకరమైనదంటే అది చాలా భయంకరమైన పరిస్థితులకి తీసుకుపోతుంది. కనుక అమ్మా, నేను ఇంతవరకు తెలుసు తెలియక చేసావు, ఇక పాపము చెయ్యకు. ఇక పాపము చెయ్యకని ఒకే ఒక్క మాట చెప్పాడండి. పెద్ద ప్రసంగాలు కూడా ఏమి చేయలేదు. అమ్మా ఇక పాపము చెయ్యకనగానే నిజంగా మహనీయురాలు జీవితం మారిపోయింది ఏంటి. అంతమంది పాపి 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 వ్యభిచారి 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 అని పలుకుతుంటాడే. ఈయన ఏమనలేదండి, ఏం మాట్లాడు. అమ్మా అన్నాడు. ఏమన్నాడు? ఎదుటోళ్ళ మాటలు ఎలా ఉన్నాయి అండి. ఈ మాట అండి ప్రపంచంలో మేధావులకండి నిజంగా ఆశ్చర్యపోయారంటండి. ఏంటి అందరూ పాపి పాపి పాప అంటే ఈమె చాలా చెడ్డది చెడ్డది చెడ్డదంటే ఈయనేమంటారు బాబు, అమ్మ అన్నాడేంటండి బాబు. ఏంటి దొంగడు తీసుకొచ్చి నాయన దొంగతనం చేసా, దొంగతనం చేయకరంటమ్మా. తప్పు చేసిన వాడిని ఎవరైనా ప్రేమగా మాట్లాడతారా? ఇంకా చేయకని ఏంటి ఆ మాట తన జీవితాన్ని ఎంత అద్భుతంగా మార్చేస్తుంది. పాపం చేస్తారా? అందుకని ఆ మహానీయుడు ఏం చేశాడో తెలుసా? అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక అద్భుతమైన మాట వాడారు. యోహాను గారు ఏమని వాడారో తెలుసా? మొదటి యోహాను పత్రిక సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. యేసు ప్రభువారిని ఏ విధంగా పోలిస్తున్నాడో చూడండి. అక్కడ మర్నాడు యోహాను గారు అంటున్నారు, యేసు ప్రభువారు వస్తున్నారు, నడుచుకుంటూ వస్తున్నారు. యేసు ప్రభువారు యోహాను దగ్గరికి, లోక పాపములు మోసుకుని పోవు. ఎవరంట ఆయన? యేసు ప్రభువారు ఎవరండి? ఎవరైనా పాపం, అది నిజ పాపములు, లోక పాపములు. ఒకటిది కాదు, ఇద్దరు కాదు, 10 మందిది కాదు, 20 మంది కాదు, ఒక దేశానికి కాదు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. బాబోయ్, ప్రపంచములో పుట్టినోళ్ళు, పుట్టకపోయే వాళ్ళు, పాపాలన్నీ మోసుకుపోయి గొర్రెపిల్ల మొత్తం పాపాలన్నీ తీసేస్తాడు ఆయన. ఇంత పెద్ద కారణాన్ని బట్టి చూడండి, ఆయన వచ్చాడు పరలోకం నుంచి. మొత్తం ప్రపంచములో ఉండేవారు పుట్టి వెళ్ళిపోయారు, కొంతమంది యేసుక్రీస్తు తర్వాత ఇంకా పుట్టబడుతున్న వీళ్ళందరి యొక్క పాపాలు ఏం చేస్తాడండి ఆయన? మోసుకుపోతాడా? ఎంత పెద్ద ప్రమాదమైనదా, బరువైనదా, కఠినమైనదా, కష్టమైనదా పాపం. మనం చాలా సింపుల్గా వాడేస్తున్నామే అయ్యో అని. మనం చాలా సింపుల్గా వాడేస్తున్నాం. పాపం అనేది చాలా ఈజీగా వాడేస్తున్నాం. ఇన్ని పాపములో పడటం కూడా ఎలా పడతాం తెలుసు మీకు? పెద్దదో బండొచ్చి పడిపోతావు. చాలా సులువుగా చూడండి. చక్రరాతను ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము. ఎబ్రిల్ రాసిన పత్రిక, పాపం అనేది చాలా పెద్ద బండ కింద వచ్చి పడిపోదు, ఏదో పెద్ద పర్వతం వచ్చి పడిపోదు, కొండ వచ్చినట్టు పడిపోదు. పాపము కూడా ఎంత సులువుగా పడేస్తుందండి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపము. ఆ మాట అంటారు, సులువుగా చిక్కులు పెట్టు పాపం. అంటే పాపం అనేది చెయ్యటానికి కష్టముగా పెద్ద ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఎలా ఉంటుంది? సులువుగా అంటే ఇది పాపమే కాదు అన్నట్టుగా చాలా చిన్నగా వస్తుంది అంట. అది మీ అందరికీ బాగా తెలుసు, మీరు చూస్తూ ఉంటారు కూడా. పెద్ద పెద్ద కోటలు ఉంటాయి, పెద్ద పెద్ద బిల్డింగులు ఉంటాయి. అక్కడ ఎక్కడో ఒక చిన్న పక్షి వచ్చి రెట్ట వేయగానే అక్కడ మర్రి చెట్టు వస్తుంది. చిన్నదే, ఎంత ఉంటుంది? మన 1-2 ఏళ్ళు తల పీకేస్తే వచ్చేస్తుంది. ఏంటది? అక్కడ ఒక చెట్టు, చిన్న మొక్క. కానీ
అదే మొక్క అలా ఉంచారనుకోండి, ఏమవుతుందో తెలుసా? ఆ కోటనే బద్దలు కొట్టేస్తుంది. ఏదంటే చిన్నది ఇలా పీకితే వచ్చేసిదా? చూడడానికి ఎలా ఉంది? చాలా చిన్నది. నేను ఎక్కడికి చుంచినాడు వెళ్ళినప్పుడల్లా చూస్తుంటాను. ఆ చుంచినాడ బ్రిడ్జికి మధ్యలో ఒక మర్రి చెట్టు వచ్చింది. ఎవరు పీకి తెలియదు, అలాగే చూస్తున్నాను నేను. అలాగే చూస్తానట్టు వెళ్ళినప్పుడల్లాను మధ్యలో వచ్చిందండి. వీళ్ళు పాపం మరి కొయ్యటానికి వీల్లేదో బద్ధకమో పనులు లేరో పాపం గవర్నమెంట్ దగ్గర తెలియదు, కానీ అది ఏం చేస్తుంది తెలియదు. చూస్తున్నాం, చాలా కోటలు చూస్తూ ఉంటాం, చాలా ఇల్లు చూస్తూ ఉంటాం. ఏం చేస్తుంది? అది పెకలించేస్తుంది అండి బాబు. ఎక్కడి నుంచి వస్తుందో కానీ దానికి బలమ్మా. పాపము కూడా చాలా చిన్నగా ఉన్న చిన్న మొక్కే, కానీ అది ఎలా ఉంటుంది? అది పెరిగిందో మొత్తం మన జీవితాన్ని అల్లాకొల్లం చేస్తుంది. ఇక్కడ అల్లాకొల్లం అయిపోద్ది, చచ్చిపోతే అల్లోకొల్లం అయిపోద్ది. ఇంకా భయంకరమైన పరిస్థితికి అక్కడ ఏడుపు, పండ్లు కొరుకుట, వేదనే వేదన. అటువంటి భయంకరమైన పరిస్థితి ఈ పాపముతో చచ్చిపోయే వాళ్ళకి, పాపములో ఉండే వాళ్ళకి ఉంది. కనుకనే ఆ మహనీయుడైన యేసుక్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాలు ఈ లోకంకి వచ్చి అంటున్నాడు, నేను పాపులను రక్షించడానికి వచ్చేటాను కానీ నీతిమంతులను పిలువ రాలేదు, నేను పాపులను పిలువ వచ్చి తిని అని ఏమన్నాడు తెలుసా? నేను ఎవరి కోసం వచ్చాను? నేను పాపులను పిలువ వచ్చింది. ఎందుకంటే అయ్యా మీకు తెలియట్లేదు పాపం గురించి, కానీ చచ్చిపోతే తెలుస్తుంది. చచ్చిపోయిన తర్వాత తెలిసిన ప్రయోజనం అనేమీ లేదు. చచ్చిపోయిన తర్వాత ఎంత తెలుసుకుందామన్నా, ఎన్ని మోకాళ్ళు వేద్దామన్నా, ఎంత కన్నీరు కార్చినా, ఎంత రోదన చేసిన ప్రయోజనం లేదు. గనుకనే ఆ పాపం అనే పదం, ఆ 3 అక్షరాలు ఉన్నదే, వాళ్ళని నేను పిలవచ్చి తిని. ప్రభు అంటున్నా చూడమాట, నేను ఎవరిని పిలవచ్చి తిని? చదవండి. అయితే నేను పాపులను పిలవచ్చి తిని, కానీ నేను వచ్చిందే ఎవరి కోసం వచ్చానో తెలుసా? ఆ పాపులను, ఎవరు ఆ పాపముల చేత చచ్చిపోయి ఉన్నారు, ఆ పాపాల సకల దుర్నీతి చేత ఎవరైతే నిండిపోయి ఉన్నారో వాళ్ళని రక్షించడానికి. ఒక తల్లికి ఎన్ని దెయ్యాలు పట్టినాయి తెలుసా? బైబిల్లో 7 దెయ్యాలంట. ఎన్ని దెయ్యాలంటండి? లోకాసు వార్త 7వ అధ్యాయము. ప్రభువారు ఆమెలో ఉన్న 7 దెయ్యాలు ఎలగొట్టేశాడు. లోకాసు వార్త 8వ అధ్యాయము. లోకాసు వార్త 8వ అధ్యాయము. తర్వాత తమ జీవితం ఎలా మారిపోయింది తెలుసా? 2వ వచనం. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను వెళ్ళగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియా. బా, ఎన్ని దెయ్యాలంటండి? ఎవరు వెళ్ళగొట్టారు? మగ్దలేని మరియా గారి యొక్క జీవితంలో 7 దెయ్యాలు ఎవరు వెళ్ళగొట్టారు? యేసు ప్రభువారు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. 7 దెయ్యములు వదిలిపోయిన ఈమె తర్వాత ఏం చేసింది తెలుసా? యేసు ప్రభుకి తన జీవితం అప్పగింది. ఆయన ఎక్కడ ఏ ఊరు వెళ్ళిపోతే ఆ ఊరు వెళ్ళిపోయింది కోడను. ఆమె కాదండి, ఇంకా చూడండి కొంతమంది ఉన్నారు. ఆమె కాదు, ఇంకా కొంతమంది ఉన్నారు చూడండి. ఏరోదు యొక్క గృహ నిర్వాహకుడుకు కూజా భార్యగు యోహన్నయు సుసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయొచ్చు. ఏం చేసేవారు తెలిసి వెళ్ళు? ప్రభువారు ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోవారు కూడాను. అయ్యి బాబు, నా భయంకరమైన నా జీవితాన్ని, భయంకరమైన నా పరిస్థితిని, భయంకరమైన పాపినైన నన్ను నా ప్రభువారు ఏం చేశారు తెలుసా? ఆ పాపముల నుంచి నన్ను విడిపించాడు. 7 దెయ్యాలంట. ఎన్ని దెయ్యాలండి? 7 దెయ్యములు వదిలిపోయినేములోంచి. అప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోయి పరిచర్య చేసేదంట. ఆమెతో ఇంకా ఉన్నారు కొంతమంది స్త్రీలు. యేసుప్రభుని వెంబడించేవారంటండి. ఎక్కడైతే వెళ్ళారు వెంటనే భోజనాలు అంటే పెట్టేసేవారు. అయ్యా అదిగోండి భోజనాలు తినండి. తమకు కలిగిన చూడమాట, తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చిరి. ఇంత భయంకరమైన స్థితి నుంచి నన్ను నడిపించాడు నా ప్రభువు, నా రక్షకుడు. నా పాపము నుంచి నన్ను ఏం చేశాడు? ఆయన విడిపించాడు అని అప్పటి నుండి ఆయన కోసమే ఆమె జీవితం బ్రతికించింది. అప్పటి నుండి ఆమె కోసమే ఆయన జీవితం, దేవుని కోసమే, ప్రభునందు ప్రేమ దేవుని వల్ల. గనుకనే ఈ పాపం వల్ల వచ్చే భయంకరమైన పరిస్థితి ఏంటంటే మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక, అందరూ కూడా పాపం చేసి ఏమైపోతున్నారు? 3వ అధ్యాయం 23వ వచనం.
ఈ పాపం అనేది ఎంత భయంకరమైన పరిస్థితి తీసుకుపోతుందో ఒకసారి చూడండి. ఎలా అనగా 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి. చూడు పాపం చేయటం వల్ల కూడా చెప్తున్నా 2 పాయింట్లు జాగ్రత్తగా గమనించాలి. పాపం ఎందుకింత ప్రభువారు కానీ అపోస్తులు కానీ బాప్తిస్మిచ్చి యోహాను గారు కానీ పాపం చేయకండి అదిగో మీ పాపములు ఒప్పుకొని మారు మనసు పొందండి అని ఎందుకు చెప్తున్నారంటే, పాపము చేసి ఏం పోగొట్టుకుంటున్నారు తెలుసా? దేవుడు అనుగ్రహించే మహిమ. మీకు చెప్పాను దేవుడు అనుగ్రహించే మహిమ అంటే ఏమిటి గుర్తుందమ్మా? ఇప్పుడు ఎక్కడ గుర్తుంటుంది అయ్యగారు? ఎప్పుడో మర్చిపోయాం అండి. గుర్తుందా ఏంటి శంకర్ గారు? దేవుడు అనుగ్రహించే మహిమ ఏమిటి అనేది 2 చెప్పాను. మహిమ అనగానే ఒకటి కాదు, పదం ఒకటే మహిమ, కానీ దాని అర్థాలు ఒక్కో సందర్భంలో వేరువేరుగా ఉంటాయని మరీ చెప్పాను. ఆ 2 సందర్భాలు 3 సందర్భాలు చెప్పాను. ఇక్కడ దేవుడు అనుగ్రహించే మహిమ ఏంటంటే, పాపం చేసి పోగొట్టుకునే ఆ మహిమ ఏంటంటే పరలోక రాజ్యం. ఏంటి? పరలోక రాజ్యం. పరలోక రాజ్యాన్ని ఎవరు పోగొట్టుకుంటున్నారు? పాపము చేసి. ఎవరు? పాపులు పోగొట్టుకుంటున్నారు. జాగ్రత్తగా గమనించారు. పాపం చేసి ఏం పోగొట్టుకుంటున్నావు అమ్మ? ఏం పోగొట్టుకుంటున్నావు? పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నాం. మరి ఏం సంపాదించుకుంటాం చూడండి 6:23. మరి పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నామంటే మరొక ఏదో సంపాదించుకుంటాం. చూడండి 6:23. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము, ప్రతిఫలం, బహుమానం ఏంటి? మరణము. ఇది కూడా చెప్పాను మీకు. పాపం వల్ల వచ్చే జీతం ఏంటని గుర్తుందామా? చాలా కాలమైంది. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? ఏ మరణం అది? ఏ మరణం? ఎందుకని అక్కడ మరణం ఉంది. ఏ మరణం చెప్పాలి? ఏ మరణం అక్కడ? పాపము వలన వచ్చు జీతము మరణం అన్నాడు కదా. ఎందుకు ఏ మరణం? మరణాలు 2 ఉన్నాయి చెప్పాం కదండి. ఏ మరణాలు? భౌతికంగా చచ్చిపోయేది మన శరీరం. రెండో మరణం ప్రకటన గ్రంథం నుంచి చెప్పాను కదా, ఈ అగ్నిగుండమే 2వ మరణం. ప్రకటన గ్రంథం మర్చిపోరు, మనం మర్చిపోతాం, మనకు అలవాటు బాగా. చూడండి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 21:8. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకముల గల గుండములో పాలు పొందుదురు. ఇదే 2వ మరణం. ఏదంటే 2వ మరణం? అగ్నిగుండం. అక్కడ ఏముంటుంది అగ్నిగుండంలో? అక్కడ ఏడుపును. ఇవిని తీసుకెళ్ళి చీకటి గల బెలాములోకి తోసివేయండి. అక్కడ ఏడుపును, పండ్లు కొరుకొట. అక్కడ ఏడుపు, పండ్లు కొరకటమే. ఏ పండ్లు? మన అన్నీ చెప్పాడు. దానిమ్మ పండ్లా, యాపిల్ పండ్లా, కమలా పండ్లా? ఏ పండ్లమ్మా కొరకటం? మన పండ్లు మనమే. అక్కడ యాపిల్ పండ్లు కొరకటాలు ఉండవు, మన పళ్ళే మనం కొనుక్కోవాలట. అక్కడ నీటి చుక్క కూడా దొరకని భయంకరమైన పరిస్థితి. ఎవరో అక్కడ చూడండి యోహాను రోమిలు రాసిన పత్రికలో 3:23లోనేమో పాపం చేసి ఏం పోగొట్టుకుంటున్నాం? నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నాం. పాపం చేసి పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నాం. మరి ఏం సంపాదించుకుంటున్నాం అంటే 2వ మరణాన్ని, అగ్నిగుండాన్ని, నరకాన్ని సంపాదించుకుంటున్నారు. పాపము వలన ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అందుకనే ప్రభువారు చెప్తున్నారు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు. తిమోతి రాసిన పత్రిక. ఆయన ఎందుకు వచ్చాడు చూడండి, ఆ మహనీయుడు ఎందుకు వచ్చాడు లోకానికి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 15వ వచనం. పాపులను రక్షించుటకు ఎవరు? క్రీస్తు యేసు ఈ లోకంలో పుట్టాను. ఎక్కడ వచ్చాడైనా? ఈ లోకంలో పుట్టాడండి. ఈ లోకంలో జన్మించాడు, ఈ లోకానికి వచ్చాడు, ఈ లోకంలో ప్రత్యక్షమాయను. ఎందుకు పుట్టాడు అనుకున్నారు? క్రీస్తునుడు ఎందుకు పుట్టాడు? క్రీస్తుని పుట్టాను హల్లెలూయా హల్లెలూయా మనం అంటాం కదా. ఎందుకు క్రీస్తు పుట్టాడు? క్రీస్తు ఎందుకు పుట్టాడో తెలుసా? తన ప్రజలను వారి పాపముల నుంచి. మరి మీరు ఆలోచించండి, ఈ క్రిస్మస్ చేసుకుంటున్న వారంతా
ప్రభువారు మా పాపాలు క్షమించడానికి వచ్చారని భారీ మనసు పొందేలు ఎవరు ఉన్నారా? ఏంటి క్రిస్మస్లో ఎవరైనా బాప్తిసం పొందేలు ఉన్నారా? అమ్మా ప్రభువారు ఎందుకు పుట్టాడండి? అమ్మా ప్రభువారు ఎందుకు పుట్టాడు? పాపాలు రక్షించాడు కదా. ఇప్పుడు మన పాపాలు కడిగేసుకోవాలంటే ఎలా కడుక్కుంటాం? బాప్తీసం ఉంది. ఎవరైనా క్రిస్మస్లో బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఉన్నారా? కొత్త బట్టలు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, అరుసులు వండుకున్న వాళ్ళు ఉన్నారు, నూనె వండుకున్న వాళ్ళు ఉన్నారు, గారెలు వండుకునే వాళ్ళు ఉన్నారు, ఇలా ఎన్నో రకాల పప్పలు వండుకునే వాళ్ళు ఉన్నారు. కానీ యేసయ్య నా కోసం పరలోకము నుండి పాపములను రక్షించడానికి పాపాలు తీసేయడానికి వచ్చాడు. అయ్యో నా పాపంతో నేనుంటే మంచిది. ఆయన వచ్చింది క్రిస్మస్ అనగా ఏంటో తెలుసా? పాపులను రక్షించటానికి. అంటే నా పాపాల నుంచి నేనేం చేసుకోవాలి? కడిగి వేసుకోవాలి. తమ పాపములు ఒప్పుకొని వాళ్ళు ఏం చేశారు? తమ పాపములు ఒప్పుకొని బాప్తిస్మము పొందిరి. తమ పాపములు ఒప్పుకొని వాళ్ళు ఏం చేశారు? బాప్తిస్మము పొందిరి. గో లేచి నీ పాపములు కడిగి వేసుకో అనని అంటున్నారు పౌలు గారితో. ఓ సోదరుడా, లేచి నీ పాపములు ఒప్పుకొని బాప్తిసం పొందుకో. 22:16 అపోస్తల కార్యాలు ఉంటుంది. అపోస్తల కార్యములు 22:16 అంటాడు, సహోదరుడా నీ పాపములు ఒప్పుకొని బాప్తిసం పొంది కడిగి వేసుకో. చూడ మాట చక్కగా ఉందో. నీవెందుకో ఆలస్యం చేస్తున్నావు? లేచి ఆయన నామం బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకో. సోదరుడా, ఇంకేంటి ఆలస్యం? ఆయన వచ్చిందే ఎందుకోసం? పాపులను రక్షించటానికి. ఎవరైతే పాపములో ఉన్నారో, ఎందుకయ్యా పాపులను రక్షించడానికి వచ్చావంటే, పాపం వలన 2 పాయింట్లు మీకు చెప్పాను. పాపం వలన నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాం, పాపం వలన రెండో మరణాన్ని సంపాదించుకుంటాం. పాపం వల్ల నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాం, పాపం వల్ల రెండో మరణాన్ని సంపాదించుకుంటాం. ఆ రెండో మరణం మీద మంచిదా అంటే కాదు, చాలా భయంకరమైనది, చాలా కఠినమైనది. కనుకనే అటువంటి కఠినమైన భయంకరమైన చోటికి వెళ్ళకూడదని ప్రభువైన రక్షకుడు ఈ లోకానికి ఆయన ఏం చేశాడు తెలుసా? నేను పాపులనే వచ్చి తిని నీతిమంతులను పిలువ రాలేదు. మరి ఎంతమంది బాప్తీసం తీసుకుంటారో చూద్దాం ఈసారి. దేంట్లో? క్రిస్మస్లో ఎంతమంది బాప్తీసం తీసుకుంటారో చూడాలి కదా. మరి ఆయన వచ్చింది ఎందుకండి? మనకి ఎప్పుడు బాప్తీసం తీసుకుంటారో? జనవరి 1 తీసుకునే వాళ్ళు చూశాను నేను. కొత్త సంవత్సరం బాప్తీసం తీసుకునే వాళ్ళు చూశాను. మరలా ఈస్టర్ కూడా తీసుకుంటారు, గుడ్ ఫ్రైడేలకి, ఈస్టర్కి తీసుకుంటారు ఎక్కువ. మరి క్రిస్మస్ అసలు ఆ క్రీస్తు జననమే దేనికోసం? మెయిన్ అని చెప్పాను. అందుకే ప్రధానమైనది, ముఖ్యమైనది, చాలా ఇంపార్టెంట్ అయింది. పాపముల నుండి విడిపించటానికి నేను ఈ లోకానికి వచ్చాను, పుట్టాను. నేను పుట్టి తిని నేను వచ్చాను, నేను ప్రత్యక్షమయ్యాను. ఎందుకంటే మీరు మీ పాపములలో ఉండి చనిపోవటం నాకు ఇష్టము లేదని యోహాను సువార్తలో చెప్తున్నారు ప్రభువారు. మీరు మీ పాపములో ఉండి చనిపోవటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మీ పాపములో ఉండి మీరు చచ్చిపోతే నిత్య జీవాన్ని పోగొట్టుకుంటారు, నరకాన్ని పొందుకుంటారు. దయచేసి మారండి అయ్యా, మారండి అని ఆ మహనీయుడు గొంతెత్తి చెప్పాడు. ఆయన సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఒక పాపని తీసుకొచ్చారు, అమ్మ పాపం చేయొద్దన్నారు. తర్వాత బయలుదేరారు అపోస్తలులు, అమ్మ పాపం చేయకండి, అయ్యా పాపం చేయకండి. పాపం వలన వచ్చే జీతము మరణము, రెండో మరణం నరకం. అది మనకొద్దు. ఆయన వచ్చిందే ఈ లోకానికి. పౌలు గారు చెప్పేశారు, ఆయన వచ్చిందే ఈ లోకానికి పాపులను రక్షించటానికి. ఎందుకు వచ్చాడు ఆయన? మరొక మంచి మాట చూడండి. ఆయన ఈ లోకానికి వచ్చింది. ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఏప్రిల్ రాసిన పత్రిక, పాపమనే భయము చేత పాపములో ఉన్న వాళ్ళని ఆయన విమోచించడానికి ఆ మహనీయుడని యేసుక్రీస్తు ప్రభువారు ఇలా. ఒకసారి రోమిలు రాసిన పత్రిక వెళ్దామండి, తర్వాత ఇక్కడికి వెళ్దాం. రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20-21. రోమిలు రాసిన పత్రిక, మీరు పాపమునకు దాసులైపోయారు. అయితే ఏమి జరిగింది? ఇందు విషయమై, నీతి విషయమై
నిర్బంధము లేని వారయ్యుంటిరి. మీరు ఎలా ఉన్నారో తెలుసా? మీరు పాపముల చేతను మీరు చాలా భయంకరలై ఉన్నప్పుడు పాపమునకు దాసులైపోయారు. అయితే ఆయన ఏం చేశాడు తెలుసండి? 18వ వచనం ఆయన ఏం చేశాడు చూడండి. పాపము నుండి విమోచించి, చూడండి, పాపము నుండి విమోచింపబడి ఉందా? అది మీరు పాపానికి దాసులు అయిపోయారు. దాసులు అంటే పదం బాగుంది. దాసులు బానిసలు అయిపోయారు, సర్వెంట్లు అయిపోయారు, పాలేర్లు అయిపోయారు. మన భాషలో మన పాపానికి ఏమైపోయాం? పాలేర్లు అయిపోయాం. పాలేరు ఎలా ఉంటాడండి? అతడు ఏం పని చెప్తే, ఒరేయ్ ఆ 10 ఎకరాల్లోకి వెళ్ళి గడ్డి తీసుకురా. అలాగేనండి అయ్యగారు. ఒరేయ్ ఈ గేదెలకు దూడయ్యరా, ఆ గేదెలు గడ్డే, ఈ పాలది. అలాగేనండి అయ్యగారు. అయ్యగారు ఊరు వెళ్ళాలండి. ఊరు లేదు వెళ్ళలేదు, గడ్డి కోసుకురా. అవునండి అలాగేనండి. వెళ్ళి భోజనం అంటే ఆయనకి ఎప్పుడొద్దు అండి. ఊరుకుంటాడా? అయ్యగారు పెళ్ళికి వెళ్తున్నానండి. పెళ్ళి లేదు గిల్లి లేదు, వెళ్ళి పనులకి నీళ్ళట్టు ఏంటి? ఎలా ఉంటుంది బానిస? స్వాతంత్రం ఉండదు. ఏమంటదు? స్వాతంత్రం ఉండదు. మన హక్కులు ఉండవు. ఎక్కువగా మాట్లాడనుకో, కట్టు 1,00,000 రూపాయలు కట్టేళ్ళు. అయ్యో ఎందుకు వచ్చిందో 1,00,000. అయ్యగారు వెళ్తున్నానండి, పొలమే వెళ్తున్నానండి అయ్యగారు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఆయన దగ్గర ఏం వాడేసాం. అది మనకు రోషం వచ్చి, కౌరోషం వచ్చి, నేను మానేస్తానని అనుకో, 1,00,000 కట్టాడు అనగానే అయిపోతాం. 100 నీళ్ళు వస్తున్నానండి అంటాం. కుదరదు. అందుకని డబ్బున్నవాడు, తెలివైనవాడు ఏం చేస్తాడు తెలుసండి? ముందోడికి అప్పిచ్చేస్తాడు, ఆయన బానిచ్చేసుకుంటాడు. ఒక 50,000, 1,00,000, 2 లక్షలు. ఎక్కడికి? కట్టురాడికి కట్టేసిన దున్నపోతే ఎక్కడికి వెళ్తాం? ఎక్కడ కదులుతుంది? ఇంకా అక్కడే తిరగాలి, ఎక్కడ తిరిగినా. అలా కట్టేస్తారు. ఈడు కూడా కట్టేశాడు. దేనికి? పాపానికి కట్టేశాడు. ఆ పాపానికి దాసులే చేసేశారు. ఆ కట్టేసిన కట్టురాడికి, ఎత్తాడికి ఏం చేసే ప్రభావం వచ్చి, ఏ కట్టురాడు కట్టేసి నువ్వు తిప్పుతున్నావో చుట్టూరును, ఆ పాపము నుండి విమోచింపబడి ఆయన ఎక్కడ చేశాడు చూడండి. ఎలా విమోచించాడు చూడండి ఆ మహనీయుడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక చూడండి. చివరగా పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18, 19 వచనములు, పిత్రపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి వెండి బంగారముల చేత మీరు విమోచింపబడలేదు. చూడండి, మీకు విమోచన ఆ కట్రాడు, ఆ తాడు, ఆ పాపమని బానిసత్వం నుంచి మీరు ఎలా ఇరిపింపబడ్డారో తెలుసా? ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి రావటమే కాదు, చెప్పి అంత మాత్రమే కాక తన విలువైన బలమైన యవ్వన రక్తాన్ని, మంచి యవ్వన ప్రాయమందు మంచి బలములో ఉన్న ఆయన తన శరీరం అంతా నలగొట్టుకుని రక్తమంతా కాచేసి చాలా నీకు అందుకే అన్నాడు, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితే. ఎలా వచ్చిందో తెలుసా మీకు విడుదల? ఇప్పుడు మనం ఎవరికైనా బానిసలు పాలేరైపోయాం. ఆడికి 1,00,000 రూపాయలు 2 లక్షలు బాకీ ఉన్నాం. ఆడి మనకి స్వతంత్రం ఎక్కడికి వెళ్ళనట్లేదు. వాడి నుంచి మనకు విడుదల కావాలంటే ఏం చేయాలి తెలుసా? చెప్పాలి. ఆ యజమానుడి నుంచి ఆ బానిసకి విడుదల కావాలంటే ఏం చేయాలి? మనవాడు ఎవడైనా వచ్చి ఆ 2 లక్షలు కట్టి మనం కట్టుకోలేడాడు, వచ్చి ఇదిగో 2 లక్షలు మా వాడిని ఇడిపించు, అప్పుడే ఇడిపిస్తాడు. మన ప్రభువు పాపముల చేత అపరాధులు చచ్చిపోయిన మనలను, ఆ నరకానికి 2వ మరణానికి వెళ్ళిపోతున్న మనలను ఈ లోకానికి వచ్చి 3.5 సంవత్సరాలు బోధ చేసి చివరికి తన యవ్వన రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని ఎలా తెచ్చాడు తెలుసా? చిందించి ఆ పాపము నుంచి మనల్ని ఏం చేశాడు తెలుసా? విడిపించి. మరి ఎంత త్యాగం చేసిన మహనీయుడు ఇంకా క్రిస్మస్ చేసుకుంటూ చాలామంది పాపాల్లోనే ఉండి ఇంకా పాపములు చేస్తేనే, ఇంకా పాపముల్లోనే ఉండి క్రిస్మస్ చేస్తున్నారు. ప్రభునందు ప్రేమైన దేవుని వల్లరా, మన పాపాల నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి, పుట్టాడండి ఆయన. గనుక ఆయన యొక్క విలువను, ఆయన ప్రేమను మనం తెలుసుకుంది. పాపము చేయకుండా మన పాపములు ఒప్పుకొని బాప్తీసం పొంది పాపాలన్నీ కడిగి వేసుకుని ఇకను పాపము చేయకుండా మన జీవితాన్ని క్రీస్తులోకి వెళ్ళిపోవాలి. ప్రార్థన చేసుకుందాం.